ప్రతిధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. విసరి వెళ్ళి మరలి రాని వాయువు వలె నుండివా. విసరి వెళ్ళి మరలి రాని వాయువు వలె నుండివా. విశాల మార్గము మరణం, విశాల మార్గము మరణం, జీవా మార్గము యేసే, జీవా మార్గము యేసే. విసరి వెళ్ళి మరలి రాని వాయువు వలె నుండివా. 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 పాపపు విశాల మార్గం, పాపులకేది అమృతం. పొట్టువలే ఎగిరిపోవుదరు దుష్టులు న్యాయ తీర్పులో. పాపపు విశాల మార్గం, పాపులకే అది అమృతం. పాపపు విశాల మార్గం, పాపులకే అది అమృతం. పొట్టువలే ఎగిరిపోవుదు, పొట్టువలే ఎగిరిపోవుదు దుష్టులు న్యాయపు తీర్పులో, దుష్టులు న్యాయపు తీర్పులో. విసరి వెళ్ళి మరలి రాని వాయువు వలె నుండివా. విసరి వెళ్ళి మరలి రాని వాయువు వలె నుండివా. నీ ధనము, నీ జ్ఞానము, నీ ఘనము, నీ అందము, నీకున్న సమస్తము ఒకనాడవి మాయమగు. నీ ధనము, నీ జ్ఞానము, నీ ఘనము, నీ అందము, నీ ధనము, నీ జ్ఞానము, నీ ఘనము, నీ అందము, నీకున్న
మాయము విసరి వెళ్ళి మరలి రాని వాయువు వలె నుండివా విసరి వెళ్ళి మరలి రాని వాయువు వలె నుండివా క్రీస్తు ప్రేమ నెరిగితివా వేలాడే శిలువలో నీకై ప్రాణమును త్యాగం చేసే పరమనకును మార్గము చూపే ప్రేమ నెరిగితివా వేలాడే సిలువలో నీకై క్రీస్తు ప్రేమ నెరిగితివా వేలాడే సిలువలో నీకై ప్రాణమును త్యాగము చేసే ప్రాణమును త్యాగము చేసే పరమునకు మార్గము చూపే పరమునకు మార్గము చూపే విసరి వెళ్ళి మరలి రాని వాయువు వలె నుండివా విసరి వెళ్ళి మరలి రాని వాయువు వలె నుండివా సిలువ వైపు పయనించు సిలువే నీకు శరణం కలువరి రక్తపు దారులలో కలుషములను నీవు కడుపుకో సిలువ వైపు పయనించు సిలువే నీకు శరణము సిలువ వైపు పయనించు సిలువే నీకు శరణము కలువరి రక్తపు ధారలలో కలువరి రక్తపు ధారలలో కలుషములన్నీయు కడుగుకో కలుషములన్నీయు కడుగుకో విసరి వెళ్ళి మరలి రాని వాయువు వలె నుండివా విసరి వెళ్ళి మరలి రాని వాయువు వలె నుండివా విశాల మార్గము మరణం విశాల మార్గము మరణం తిరుగు మార్గము జీవం జీవ మార్గము యేసే జీవ మార్గము యేసే విసరి వెళ్ళి మరలి రాని వాయువు వలె నుండివా విసరి వెళ్ళి మరలి రాని వాయువు వలె నుండివా విశాల మార్గము మరణం విశాల మార్గము మరణం తిరుగు మార్గము జీవం జీవ మార్గము యేసే జీవ మార్గము యేసే. మరి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుము రండని చెప్పుకున్న వారలారా.
నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుము రండని చెప్పుకొను వారలారా. లాభం 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 ఉంటే కానీ ఎవరు ఏం చేయట్లా. నాకేం లాభం, నాకేమొస్తుంది? ఉద్యోగం చేస్తున్నావు, నీకు ఆ జీతం వస్తుందని. వ్యాపారం చేస్తున్నావు, నీకు లాభం వస్తుందని. ప్రయాణాలు చేస్తున్నావు, నీకు లాభం వస్తుందని. సేవ చేస్తున్నావు, లాభం వస్తుందనా? ఏమో ఈరోజు అది కూడా తెలియటం లేదు. ఏది చేసినా నాకేం లాభం, నా కమిషన్ ఏది, నా మామూలు ఏది? చర్చిలో చేసే పనుల కోసం, చర్చికి కొనే వస్తువుల కోసంలో కూడా మా కమిషన్ నాకు ఇవ్వని అడిగేవాళ్ళు ఉన్నారట. దేవునికి చేసిన దానికి కూడా కమిషన్ వస్తేనే చేస్తాను, దేవునికి లాభం ఉంటేనే చేస్తాను. ఏంటండి మనుషుడు హృదయం లాభం 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 కోసం కక్కుర్తి పడుతుంది. పరిగెత్తి పాలు తాగటం కంటే నిలబడి నీళ్లు తాగటం మేలు అన్నారంట ఒక ఆయన. ఎక్కడికో పోయి ఏదో భార్య బిడ్డలు వదిలిపెట్టి వ్యాపారాలు చేసి లాభం సంపాదించుకుందామని చెప్పుకున్న వారలారా, అక్కడ దేవుని మందిరం ఉందా? అక్కడ దేవుని బిడ్డలు ఉన్నారా? అక్కడ సహవాసం ఉందా? అక్కడ దేవుని వాక్యం ఉందా? అది దేవుని చేత ఆశీర్వదించబడిన స్థలమా? బెతలేహంలో కరువు వస్తుందని, బెతలేహం అంటే రొట్టెల ఇల్లు అని పేరు, రొట్టెలకే నిలయమది. అలాంటి స్థలంలో కరువు వస్తుందని ఎలీమెలెకు తన భార్యను 2 బిడ్డలను తీసుకొని మోయాబుకు వెళ్ళిపోయాడు. మోయాబ్ అంటే ముంబై సిటీ లాంటిది, న్యూయార్క్ సిటీ లాంటిది. ఏ సిటీ దట్ నెవర్ స్లీప్స్. 24/7 తింటుంటారు, తాగుతుంటారు, వ్యాపారాలు. ప్రతి దేశం మనుషులు కూడా కనపడుతుంటాడు అక్కడ. ఎక్కడికో పోయి జాలీగా ఉందాం. ఏంటో మరి జాలీ అంటే అర్థం కాదు. పెద్ద మేడ ఉంటే జాలియా? మంచి కారు ఉంటే జాలియా? పొట్ట నిండా రకరకాల తిండి మెక్కితే జాలియా? అర్థం కావట్లేదు మనుషులకి. తాగి తందనాలు దొక్కితే అది జాలియా? ఈ 31st చాలా చోట్ల బ్యాన్ చేస్తున్నారట. ఒక విధంగా దేవుని స్తుతులు చెల్లిస్తున్నారు. బార్స్ అన్ని బ్యాన్, పబ్బులన్నీ బ్యాన్, క్లబ్బులన్నీ బ్యాన్. చాలా మంది ఎప్పుడు వస్తుందా 31వ తారీఖు హ్యాపీ న్యూ ఇయర్ అని, ఎప్పుడు తాగి తందనాలు తొక్కాలా అని ప్లాన్లు వేసుకుంటా ఉన్నారంట. అందరూ డిసప్పాయింట్ అయిపోయారంట కొన్ని సిటీస్లో, మన దేశంలో. మరి ఎప్పుడు వస్తుందా 31st నైట్? ఎన్ని వాగ్దానాలు నేను తీసుకోవాలా దేవుని దగ్గర? ఎలాగ నేను కొత్త సంవత్సరంలో దేవుని కొరకు బ్రతకాలనే ఆలోచన ఎవరికైనా ఉందా? లేక ఏమి లాభం, ఏం మేడ కట్టాలి, ఏ పెళ్లి చేయాలి, ఏ దేశం వెళ్ళాలి, ఏం సంపాదించాలి, ఏంటండి కక్కుర్తి? అరే లాభం 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 అని లాభం కోసం ఆశించేవాళ్ళు చివరికి ఎందులో మిగులుతున్నారో తెలుసా మీకు? నష్టంలో మిగులుతున్నారు. కోటీశ్వరుడికి దివాళా తీసాడంటే కూటికిలునుడు అయిపోతాడు ఆటోమేటిక్గా, ఓవర్ నైట్లో. మన ప్రపంచంలో చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. లాభము సంపాదించుకుందామని చెప్పుకుని వారలారా, ఒక పట్టణానికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి, ఏంటి మీ నెక్స్ట్ ఇయర్ ప్లాన్స్ ఏంటండి? కొంతమందికి ఏ ప్లాను లేదు. ఎప్పుడే తలస్తే అది చేయటమే. కోతికి కొబ్బరికాయ దొరికిందంట, కోతికి కొబ్బరికాయ దొరికిందంట. ఏం చేయాలో తెలియక ఏం చేసింది? అందరు తలకాయలు పాలగొట్టి దాని తలకాయ పాలగొట్టుకుందంట చివరికి. ఏంటండి? ఒకవేళ దేవుడు నిన్ను ప్రేమించి 1 కోటి రూపాయలు ఇచ్చాడు అనుకోండి, ఏం చేస్తారు? ఏం చేస్తారు? దేవుడు నిన్ను ప్రేమించి నువ్వు ఎక్స్పెక్ట్ చేయని ఒక ఆశీర్వాదం నీకు ఇవ్వాలని ఆయన ప్రణాళికలో పెట్టుకున్నారు. నీకు ఇచ్చాడు, ఒక ప్రమోషన్ ఇచ్చాడు.
ఒక ఇతర దేశాల్లో నీకు జాబ్ ఇచ్చాడు. ఏంటి నీ గమ్యం? ఏంటి నీ గురి? నిన్ను ఒక దేశంలో దేవుడు పెట్టాడంటే ఆ దేశానికి నువ్వు దీవెనకరంగా ఉండాలని పెట్టాడు. అంతేగాని నువ్వు బాగా డబ్బులు సంపాదించి లాభం సంపాదించి నీ ఆత్మను పాడు చేసుకోవడం కోసం కాదండి. యోసేపు అన్య దేశంలో, ఐగుప్తు దేశంలోనికి వెళ్ళాడు. కరువు కాలంలో వెళ్ళాడు. కష్టాలు పడలేదు. దేవుని అల్లారు ముద్దుగా పెరిగిన వాడు ఐగుప్తు దేశానికి పంపినప్పుడు బానిసగా వెళ్ళాడు. ఏంటో దేవుని చిత్తం అని అడిగాడు. అంతేగాని బాగా యజమాని తాళాలన్నీ నాకు ఇచ్చాడు కదా, యజమాని భార్యతో చేరి కుట్ర చేసి వాడిని చంపేసి నేనే యజమాని అయిపోదామని తన సొంత ప్లాన్లు వేసుకోలేదు. మనకైతే అదే ప్లాన్లు వస్తాయి. అందులో భార్య వచ్చి అంటుంది, నువ్వు నారా, నేను యజమానం చేసేస్తాను, నన్ను నాతో సైనించి అంటే చిపే, ఇంత ఘోరమైన దుష్కార్యం దేవుని ముందు నేను ఎందుకు చేస్తాను? ఏంటి నీతిగా నిలబడ్డందుకు యోసేపు జరిగిన ప్రతిఫలం ఏంటండి? చాలా పరిశుద్ధుడి అబ్బాయి అన్నారు. ఎవరన్నా అక్కడ ఏం చేశారు? ఆయన్ని చెరసాల్లో పడేశారు. అందరూ ఆయనే నిజంగా తప్పు చేశారు అనుకున్నారు. నోరు విప్పితే యోసేపు అందరి సంగతి బయలయ్యేది, కానీ నోరు మెదపలేదు. పనికి మల్లుడు నమ్మి ఇంట్లో పెట్టుకుంటే యజమానురాలతోటే యాసాలు వేశాడట అని ఎంతమంది తిట్టారో, ఎంతమంది దూషించారో, ఎన్ని అపనిందలు పడ్డాడో, జైల్లో ఎంతమంది ఏమరా ఎందుకు వచ్చారా పనికి మల్లుడా అని ఎంతమంది చేత అనిపించుకున్నాడో, కానీ అవన్నీ లెక్క చేయాల, అవన్నీ లెక్క చేయలేదు. లాభం కోసం ఆశిస్తే ఇంత చాకరీ చేశాను యజమానికి, నన్ను చివరికి చెరసాల పాలు చేశాడని కక్ష కట్టలేదు. కానీ ఈ రోజున మనం ఎన్నో ఉపకారాలు పొందుతాం. ఎవరైనా ఒక అపకారం చేస్తే వెంటనే వాళ్ళ మీద తిరగబడతాం. ఎంతో మేలులు పొందుతాం, కృతజ్ఞత లేని వారిగా ఉంటున్నాం. ఒక సంవత్సరం నీ చేతుల్లో ఉందా? యు ఆర్ ప్లానింగ్ ఫర్ ఎన్ ఇయర్. ఒక సంవత్సరం వ్యాపారం చేసి కుండలు అమ్ముకునేవాడు ఒకడు కొత్తగా కుండల దుకాణం పెట్టుకున్నాడట. పెట్టుకొని కుండలన్నీ అమ్మితే నాకు 2,000 రూపాయలు వస్తాయి, ఈ మళ్ళీ 4,000 రూపాయలు చేస్తా, 4,000 రూపాయల కుండలు అమ్ముతా, 6,000 రూపాయల కుండలు అమ్ముతా, నేను అప్పుడు పింగాణి కొట్టు పెట్టుకుంటా, పెద్ద కొట్టు పెట్టుకొని ఇంటర్నేషనల్గా నా కప్పులు నా కుండలు పంపిస్తా, ఎక్స్పోర్ట్స్ చేస్తా, నేను చాలా ధనవంత అయిపోతా, అప్పుడు నేను పెళ్లి చేసుకుంటా, అప్పుడు నా భార్య నా మాట అనకపోతే ఒక తడ్డు తంతానని ఎదురుకుంటున్న కుండలు తిన్నాడంట. మొత్తం ఇరిగిపోయినాయి. అక్కడ కూటికిలాగా చేర్చాడు చివరికి. ఏంటి పగటి కళలుగా అంటుంటారండి. ఇది ఇట్టు చేస్తే అది అట్ట చేస్తే అది అట్టొస్తే అది అట్టొస్తే ఇది ఎంత వస్తే ఇది అంత వస్తే అంత వస్తుంది. ఏది ఏది ఏమీ లేకుండా ఊహాగానాలు చేసేవాళ్ళు ఉన్నారు. అరే కంటికి కనబడిని, చెవికి వినబడని, హృదయమును గోచరం కానీ గొప్ప విషయాలు దేవుడు సిద్ధపరిచాడంటే నమ్మడం. నీకేం తెలుసు ప్లాన్ చేయటం? నాకు తెలుసు ప్లాన్ చేయటం. దేవుడికి ఏం తెలుసు? అంత పాతకాలపు దేవుడు. ఇప్పుడు నాగరికత వచ్చేసింది, ఇప్పుడు మీడియాలు వచ్చేసాయి. నాకు ఎలాగా నా జుట్టు పీక్కొని నేను లేపుకోవటం నాకు తెలుసు అన్నాడంట ఒకడు. ఏది ఎవరైనా మీ జుట్టు పట్టుకొని లేవండి, ఒక కించి లేవండి, భూమి మీద నుంచి మీ జుట్టు పట్టుకొని ఎత్తుకు లాక్కోండి, ట్రై చేయండి, ఇంటికి వెళ్ళి ట్రై చేయండి. పోనీ జుట్టు ఊడి వస్తుంది కానీ మీ కాళ్ళే పైకి వెళ్ళావు. ఏంటండి తను తాను హెచ్చించుకునేవాడు అదే పరిస్థితిలో ఉన్నాడు. రేపైనను ఒక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం వంటి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందామని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. తెలుసా? నా శాస్త్రం, నా జ్యోతిష్కం చెప్తుందండి, నేను 40 ఏళ్ళు గ్యారంటీగా బతుకుతానని, ఆపరేషన్లు మందులు వేసుకుంటే 60 ఏళ్ళు బతుకుతానని అని బైక్ ఎక్కి గ్యారంటీగా నేను బతుకుతాడన్నాడు కదా. గ్యారంటీ గుద్దాడంటే అక్కడే చచ్చాడంట. ఏంటండి ఎవడు గ్యారంటీ? గాంధీ మహాత్ముడు 100 సంవత్సరాలు బతుకుతారని జ్యోతిష్కాలు చెప్పారు అందరూ. ఆ సంవత్సరమే కాలు చెప్పేశారంట ఆయన. మహాత్ములకే గతి లేదు. బాడీ గార్డ్స్ ఉన్న పెద్ద పొలిటీషియన్స్కే గతి లేదు. రాజ్యాలనేలే రాజులకే గతి లేదు. ఏంటి మనకి? నాకే రోగం లేదు కాబట్టి బతుకుతానని చెప్పగలబా? చావటానికి ఒక కారణం కాదండి, 100 కారణాలు ఉన్నాయి. ఎప్పుడు ఎవరికి ఎలా మరణం వస్తుందో తెలీదు.
ఎవరికి తెలియదు. అది ఏ సైంటిస్ట్కి తెలియదు, ఏ టెక్నాలజీకి తెలియదు, ఎవరికి తెలియదు. అది నీ ప్రాణము దేవుని చేతుల్లో, నీ ప్రాణమును నీ సకల మార్గమును ఏ దేవుని చేతుల్లో ఉన్నవో ఆయన నువ్వు మర్చిపోయావు. బెల్షస్సరుతో చెప్పాడు దానియేలు. మన కాలగతులు దేవుడి చేతుల్లో ఉన్నాయి. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది. ఇంతలో కడబడి కొంతసేపు కడబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారే. మనం నీళ్లు వర్షం పడ్డప్పుడు నీటి బుడగలు ఉంటాయి, బుడగలు వస్తుంటాయి, కొత్తవి వస్తుంటాయి, తుసులు మాయమైపోతాయి, మళ్ళీ కొత్త వస్తాయి, కొన్ని పోతుంటాయి, కొన్ని ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఎప్పుడు ఎంతసేపు ఉంటుంది అంతే. ఆవిరి వచ్చింది, మనం వంట చేస్తున్నప్పుడు ఆవిరి ఎంతసేపు ఉంటుంది, అలా కనపడద్ది, మాయమైపోయింది. మన జీవం ఎంత పట్టుదండి. కోడిగుడ్డు చూసారా మీరు అందరూ? కోడిగుడ్డు చేతిలోంచి కింద పడింది అనుకోండి, ఏమవుద్ది? పగలదా? అయితే చైనా వాళ్ళ ప్లాస్టిక్ గుడ్లు వచ్చాయంటే గుడ్లు వచ్చాయంట, పగలవేమోలే కానీ మంచి కోడిగుడ్డు చెప్పండి, పగలదా? సారీ అంటే అతుక్కుంటుందా? పోనీ మళ్ళీ అంత సొన అందులో వేసి నువ్వు ఏమైనా అతికిస్తే అది ఉంటుందా? కుదురుద్దా? చితికిపోతుంది. మనకు పెద్ద కోడిగుడ్డు ఉంది ఇక్కడ, ఇదిగో మన బుర్రకాయ ఒక కోడిగుడ్డే. ఈ కోడిగుడ్డు మీద రబ్బరు టైర్ ఎక్కింది అనుకోండి, ఏమవుతుందంటే లారీ టైర్ ఎక్కింది అనుకోండి, పగలదా? ఎంఏ చదివిన బుర్ర, పొలిటీషియన్ బుర్ర, ఆరిదేరిపోయిన బుర్ర, వ్యాపారంలో చాలా గొప్ప మేధావి, పాస్టర్ గారు బుర్ర, పోని అన్నీ తెలిసిన అన్నోడు బుర్ర ఏంటండి పగలదా? ఏం తెలియనోడు బుర్ర పగులుతుంది, ఎంఏ తగిలినోడు బుర్ర పగలదా? వాడు ఎవడైనా వాడండి. టైర్ ఎక్కిందంటే ఎర్ర సొన్నాను తెల్ల సొన్న బయటకు వస్తుంది, అందులో పచ్చ సొన వస్తుంది, ఇందులో ఎర్ర సొన వస్తుందండి. నేను లిటరల్గా చూశాను. ఒకసారి మా కారు ముందు వెళ్తుంది, నాకు భోజనం వడ్డించారు అక్కడ వాళ్ళు బైక్లో వెళ్తున్నారు నూజివేడు నుండి విజయవాడకి. దారిలో తన భార్యను వెనకాల కూర్చోబెట్టుకున్నాడు ఆయన. ఆమె చాలా మంచి విశ్వాసి, పాటలు పాడింది క్వైర్లో, అందరికీ ఆతిథ్యం ఇచ్చింది. తిరిగి ఇంటికి వెళ్ళి మళ్ళీ పొద్దున్న ఇంటికి రావడానికి వెళ్తున్నారు. నేనేమో ట్రైన్ పెట్టుకోవడానికి వెళ్తా ఉన్నాను విజయవాడకి. మా ముందే వెళ్ళారు వాళ్ళు. వెళ్ళేటప్పుడు గుంపు ఉంది. ఏంటని కార్ ఆఫ్ చేసి చూస్తే అర్థమే కాల. అక్కడ గతుకులు ఉన్నాయి. ఆమె ఎగిరేలా పడిందంట, వెనకాల నుంచి చూసుకోకుండా ఒక లారీ వచ్చేసింది, తల మీద నుంచి వెళ్ళిపోయిందండి. అబ్బా, కళ్ళారా చూశాను, అది ఇప్పటికీ మర్చిపోలేదు నేను. అసలు మంచోడు బుర్రో, చెడ్డోడు బుర్రో, విశ్వాసి బుర్రో, అవిశ్వాసి బుర్రో, ఏ బుర్ర అయినా సరే ఇది మట్టి బుర్రే, ఇది మట్టి దేహమే. ఎవరికి గ్యారంటీ లేదు. పాస్టర్ గారులకు గ్యారంటీ ఉందని చెప్పుకుంటున్నారు ఒకవేళ. లేదు, కరోనా వైరస్లో చనిపోయిన వాళ్ళలో అనేక మంది గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారండి. ఎవరికి గ్యారంటీ లేదు. ఒకటి మాత్రం గ్యారంటీ, నా ప్రభు సన్నిధిలోనికి నేను వెళ్తానని గ్యారంటీ ఉన్నోడికి చచ్చినా ఒకటే, బ్రతికిన వాడు. అందుకే పౌలున్నాడు, నా మత్తుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నువ్వు 1 సంవత్సరం పోయి వ్యాపారం చేసుకొచ్చుకునే లాభం కంటే నా యేసయ్య కొరకు నేను చావటమే లాభం. అదండి క్రైస్తవ జీవితం. నా ఉద్యోగం పోయింది, యేసయ్య కొరకు ఆదివారం మీటింగ్ వచ్చినందుకు హల్లెలూయా, నాకు లాభం. ఎందుకంటే నా నిమిత్తం మీరు ఏదైనా పోగొట్టుకుంటే ఇప్పుడు ఇహమందు పరమందు 100 రెట్లు ప్రతిఫలం పొందుతారు. ఇళ్ళలైనను, వాకిళ్ళైనను, భార్యనైనా, బిడ్డలైన, ఆస్తులైనా పోగొట్టుకుంటే తిరిగి అనేక రెట్లు మీరు పొందుతారు అన్నాడు. ఎందుకు పనికిరాదా బుర్ర మళ్ళీ? మన జీవం ఏ పాటిది? చెట్టు గ్యారంటీ ఉందండి. బొటానికల్ గార్డెన్స్కి వెళ్తే అక్కడ చెట్లు ఉంటాయి ఊటీలో. కొన్నిసార్లు వెళ్ళాం, మనం చూసాం. 2000 సంవత్సరాలు క్రితం ఉన్న చర్చ్, 1880 సంవత్సరాల క్రితం ఉంది. 2000 years అంటే ఎంత వస్తుంది? ఓకే, 800 సంవత్సరాలు ఎప్పుడు నాటిన చెట్టు అది. 2800 సంవత్సరాల వరకు ఉందంట అది.
కొన్ని చెట్లకి అందుకే నీ ఆయుష్ను వృక్షాయుషు వలె చేస్తారన్నాడు దేవుడు. ఎందుకంటే వృక్షాయుషు ఎక్కువ, మనుషుడు ఆయుషు తక్కువ. నీ జీవం ఏ పాటిది? ఎందుకో కొట్టుకెళ్తే ఓ సూట్ కేసు కొనుక్కుంటే గ్యారంటీయా లేదా అండి? గ్యారంటీ ఏంటండి? ఈరోజు చాలా విషయాలకు చాలా వస్తువులు కొనుక్కుంటే గ్యారంటీ వారంటీలు కార్డులు ఇచ్చేస్తారు అంతే. లైఫ్ టైం గ్యారంటీ అన్నాడు ఒక ఆయన. ఏదో అడిగితే వాషింగ్ మిషన్ ఏదో ఏంటంటే లైఫ్ టైం దానికి ఉంది గ్యారంటీ. ఆ కొనుక్కున్నాడుకు ఉందా గ్యారంటీ? కొనుక్కున్నాడు కూడా ఇస్తాడా? అయితే ఆ మిషన్కి ఉంది గ్యారంటీ. ఏంటండి, నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టావు, సర్జరీ చేశాడు, ఇంత పెద్ద బిల్లు పట్టుకొచ్చాడు, డాక్టర్ గారు బిల్లు కట్టమన్నాడు. నాయన మీరు సర్జరీ చేశారు, మళ్ళీ ఈ రోగం నాకు రాకుండా ఉంటుందా? మళ్ళీ నేను చావకుండా బతుకుతానా? 1 సంవత్సరం బతుకుతానా? గ్యారంటీయా? ఒక 10 ఏళ్ళు గ్యారంటీ ఇస్తారా నా లైఫ్కి అని అడగండి. బిల్లు కట్టేది మాత్రం గ్యారంటీ బాబు. నువ్వు ఎప్పుడు దాకా బతుకుతావో మాకేం తెలియదు. అంతా దైవాధీనం. అంత పెద్ద డాక్టర్లే చేతులు ఎత్తేస్తారు. ఈ పాటి బతుక్కి ఎందుకంటే లోకంలోనే తాపత్రయపడతాం. కానీ ఇంత గొప్ప దేవుడు జీవాధిపతి మనకుండగా, బ్రతికినా చనిపోయినా నిన్ను గురించి జవాబుదారి తీసుకునే ప్రభు నీకుండగా, ఇహమందు పరమందు నిన్ను ఆశీర్వదించి నడిపించే ప్రభు మీద నమ్మకం పెట్టరేంటండి? ఒక రోజంతా దేవుని మందిరంలో గడుపుదామనే ఒక్క ఆశ రాదేంటండి మనుషులకి? అసలే ఎన్నిసార్లు ఎన్ని సంవత్సరాలు చెప్పాను నేను, చెప్తున్నాను నేను. 365 రోజులు సంఘంలో ఉన్న 365 మంది ఒక్కరోజు మందిరంలో కూర్చొని ప్రార్థన చేయండి. అది మీకు దీవెన, సేవకి దీవెన. అనేకుల కొరకు విజ్ఞాపన చేస్తే మనకి ఆశీర్వాదం. అంటే రారే. పెళ్ళంటే 3 రోజులు లీవ్ వేసుకెళ్తారు. చావు అంటే చచ్చిపోయి కప్పెట్టిన తర్వాత కూడా ఏంటో పరుగుని వెళ్తారు రావాలన్నట. పెద్ద దినం, చిన్న దినం, బుల్లి దినం, మళ్ళీ ఏం తినాలో తెలియదు. ఏంటండి, ప్రతి దానికి ఉద్యోగాన్ని లెక్క చేయరు, వ్యాపారాన్ని లెక్క చేయరు, నిద్రను లెక్క చేయరు, కుటుంబాన్ని విడిచిపెట్టే విషయంలో సందేహించరు. కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పటికీ పిల్లలండి ఎలా రమ్మంటారు చర్చికి? పిల్లలు తీసుకుంటారండి. పిల్లల్ని అందుకే ఇంత పెద్ద ఐశ్వర్య మహల్ బుక్ చేసింది. పిల్లల కోసం కింద హాల్ కూడా బుక్ చేసింది. అందుకే మీరు మీ బిడ్డలు క్షేమంగా ఉండాలి, మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు. అవకాశం లేనప్పుడు అగచాట్లు పడ్డాం. ఇప్పుడు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ సంవత్సరం దేవుడు అవకాశం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం. మనం భక్తిలో జారిపోయాం, చల్లారిపోయాం. లాభం 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 కోసమే కక్కుర్తిపడుతున్నాం. దేవుడు ఏం కొరత ఇచ్చాడు నీకు? ఏం కొదువు చేశాడు నీకు? ఏం కొదువు చేశాడండి? ఎంతమంది ఒకప్పుడు ఇల్లు లేని పరిస్థితుల్లో మందిరానికి వచ్చి రక్షించబడిన తర్వాత ఇల్లులు కట్టుకున్నారు? తమాషాగా ఉందా? తమాషాగా ఉందండి. మీ కొలీగ్స్ ఒకసారి ఆలోచన చేయండి. మీతోటే పాటే ఉద్యోగం చేసిన వాళ్ళు తాగి పాటికి చచ్చిపోయారు కొంతమంది. స్కెలిటన్ లాగా పడున్నారు కొంతమంది. నీకు తెలీదా? నువ్వు ఎలా ఆరోగ్యంగా ఉన్నావంటే, ఆనందంగా ఉన్నావంటే, సమృద్ధిగా ఉన్నావంటే అది దేవుని కృప కాదా? నీతో పాటు ఉన్న నీ ఇళ్లలో ఉన్న పక్కన వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారో చూడండి, వాళ్ళు యవనస్తులు ఏం చేస్తున్నారో చూడండి, నీ బిడ్డలు ఏం చేస్తున్నారో చూడు, వాళ్ళ ముఖాల్లో ఏముందో చూడు, వాళ్ళ బిడ్డల జీవితాల్లో ఏముందో చూడు. అది దేవుని దీవెన కాదా? అది లాభం కాదా నీకు? ఏం లాభం వచ్చింది అంటారేంటి దేవుని దగ్గరకు వచ్చి? నాకేం లాభం అంటారేంటి? అంటే స్టేజ్ మీద కనపడితే లాభమా? యాక్టివిటీస్లో పెద్దగా పెత్తనాలు చేస్తుంటే లాభమా? నిన్ను నీవు చూపించుకోవటం లాభమా? నిన్ను గురించి అందరూ పొగడటం లాభమా? దేవుడు ఆశీర్వదిస్తే అది ఎవడు తీసేయలేడు. దేవుడు ఆశీర్వించకపోతే ఎవడు 3 ఎత్తు చేసుకోలేడు, 1 అంగుళం ఎత్తు చేసుకోలేడు తాను. ఈ సంవత్సరంలో దేవుడితో ప్లాన్ చేయండి. మీ సొంత ప్లాన్ వదిలిపెట్టేయండి. రేపేమి సంభవించడో మనకు తెలియదు. మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ప్రభువు చిత్తమైతే, ప్రతిరోజు చెప్తాను నేను ఈ మాట. ప్రభు చిత్తమైతే రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ దేవుడి వాక్యం ఏంటని టీవీలో చెప్పేవాడు.
ఇప్పుడు ప్రతిరోజు సోషల్ మీడియాలో ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక విందాం, ప్రభు చిత్తమైతే రోజు 9 గంటలకి మళ్ళీ లైవ్లో జూమ్లో కలుసుకుందాం, ప్రభు చిత్తమైతే అనే మాటను మీ ప్రతి నిర్ణయానికి ముందు పెట్టాలి. నాకు రావాలనుంది కానీ ప్రభు చిత్తమైతే నేను వస్తా, నీకు ఇది చెయ్యాలనుంది కానీ నా ప్రభు చిత్తమైతే నేను చేస్తా. ఊరంతా బాధపడ్డా నాకు పర్వాలేదు, నా తండ్రి చిత్తం చేయిస్తే నాకు చాలు. ఊరంతా నా మీద తిరగబడ్డా పర్వాలేదు, వాళ్ళని సంతోషపెడతానికి నా తండ్రిని దుఃఖపరచలేను అన్నవాడే నిజమైన క్రైస్తవుడు అండి. అందుకేనండి ఆది అపోస్తలులు ప్రాణాలు ఇచ్చారు దేవుని కోసం. ఏం నేరాలు చేశాడని పౌలు చెరసాల్లో ఉన్నాడు. యేసు నామంలో బోధించొద్దు, సరే బోధించరు పావయ్యా అంటే అయిపోయింది అది. ఆయన వేరే వేరే సన్మానాలు చేసి ఉండేవాళ్ళు చక్కగా. మేము కుదరదు, నాకు కుదరదు. క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. ఈరోజున అటువంటి భక్తి కనబడుతుంది. చిన్న లాభాన్ని వదులుకోలేము మనం. చిన్న అవకాశాన్ని, లోకరీతైన అవకాశం వచ్చిందంటే దేవునికి టాటా చెప్తున్నాం. ఇది మారాలండి, ఇది మారాలి. ఇది 99 క్రైస్తవులు అనబడే వారి పరిస్థితి ఇలాగే ఉంది. నేను ఆ 99 క్రైస్తవులాగా ఉండడానికి ఇష్టపడటం లేదు. నిక్కచ్చిగా నిలబడ్డ ఒక్కడులాగా ఉండాలని ఆశపడుతున్నాను. దేవుని సన్నిధిలో వాక్యానుసారంగా బ్రతికే వారిగా మనం ఉండాలి. ఆయన్ని సంతోషపెట్టేవారిగా మనం ఉండాలి. ఆయన చిత్తం చేసేవారిగా ఉండాలి. నీ బ్రతికే ఆయన చిత్తంగా మారిపోవాలి. ఈ సంవత్సరం ఒక తీర్మానం చేయండి, ప్రభు చిత్తమైతే బ్రతికి ఉండి మరొక నూతన సంవత్సరంలో ప్రవేశిస్తాం. ఏం చేస్తావు? ప్లాన్ చేయటం తప్పు కాదండి, ప్లాన్ చేయటం తప్పు కాదు. ప్లాన్లు దేవుడి దగ్గర తీసుకోవాలి. ప్రణాళికలు వేయటం తప్పులేదు, కానీ సొంత ప్రణాళికలు చాలం. దేవుని ప్రణాళికలు ఎరగాలి. యోసేపుకి రాజుకి కల వచ్చింది. కలభావం ఎవరు చెప్పలేకపోతున్నారు. యోసేపుని పిలిపించారు. యోసేపు ఆ కలభావం చెప్పమన్నప్పుడు అతడు చెప్పాడు. ఏం చెప్పాడు? 7 బలిసిన ఆవులు కనపడ్డాయి నాకు, ఆ ఫరో చెప్పిన కళ. ఆ తర్వాత 7 బక్క ఆవులు కనపడ్డాయి. 7 బక్క ఆవులు 7 బలిసిన ఆవుల్ని మింగేసి మళ్ళీ బక్కగా ఉండిపోయినాయి. ఏందయ్యా ఇది, నాకు అర్థం కావట్లేదు, చెప్పవా? మా జ్యోతిష్కుల్ని, మా శాస్త్రుల్ని పిలిస్తే వాళ్ళకి అసలు ఇది ఏం అర్థం కావట్లా. ఇదెట్ట? పోనీ అవి బక్కగా ఉన్నా ఆ బలిసిన ఆవుల్ని మింగిన తర్వాత ఇవి బలిసిపోవాలి కదా, అవి మింగేసి మళ్ళీ అలాగే ఉన్నాయి ఏంటి? ఈ కలభావం ఏంటి? 7 సంవత్సరాలు ఐగుప్తులో పంట సమృద్ధిగా విరగ పంట పోతుంది. పంటలు సమృద్ధిగా పండుతాయి. ఆ తర్వాత 7 సంవత్సరాలు భయంకరమైనటువంటి కరువు, గింజలు దొరకని కరువు వస్తుంది. ఫరో అన్నాడు, అయితే ఏం చేయమంటావు? నువ్వే చెప్పయ్యా, నువ్వే చెప్పు. మనం అట చెప్పమే. ఆ తర్వాత 7 సంవత్సరాల సంగతి ఎవడు తెలుసు? ముందు 7 సంవత్సరాలు ఏడిచేద్దాంలే, ఎందులో బొక్కి తినేసి అప్పుడే ఉరితాడు రెడీ పెట్టుకొని చేద్దాంలే ఆ కష్టం వచ్చినప్పుడు అనుకుంటాం. మన ప్లాన్లు అలాగే ఉంటాయి. అట్లాగా రేపు చచ్చిపోదుము గనక ఈరోజు తినుము తాగుదుము రండి అని చెప్పుకుంటారట. రేపు చచ్చిపోతారని నీకు చెప్తారంట, కోళ్ళని కోసేసుకో. యేసుప్రభు వచ్చేస్తున్నాడు అని అదేదో కొండ మీదకి వచ్చాడు. తమిళనాడులో ఒక పాస్టర్ గారు వెళ్ళి, యేసుప్రభు పలాంటి రోజు వచ్చేస్తున్నాడు, నేను కొండ మీద దర్శనం చూపించాడు, మీరు అందరూ వచ్చేయండి అంటే మా ఇల్లులో వాకిల్లో కోళ్ళు కుక్కలో కోళ్ళని కోసుకొని తినేయండి, బంగారం అంతా అమ్మేసి జాలీగా అనుభవించేయండి, ఇల్లులు ఖాళీ చేసేయండి, అమ్మేసుకోండి, అంతా జాలీ చేసుకొని రెడీ అయిపోయి వచ్చేయండి, మనం అందరం వెళ్ళిపోదాం అన్నాడంట. పాపం నిజంగా అనుకొని అందరూ శుభ్రంగా తినేసి అన్ని ఖర్చు పెట్టేసుకొని వెళ్ళి కూర్చున్నారు అక్కడ. ఆ రోజు రానే వచ్చింది. ఏడయ్యా వస్తాడన్నావు, రాలేదు. పొద్దున్న వస్తాడు, సాయంకాలం వస్తాడు, మధ్యాహ్నం వస్తాడు, తెలియదు కదా అంటే కాస్త మబ్బి పెట్టాడు, ఎంతకీ రాలేదు. రాలేదేంటి అని అడిగితే నేనే క్రీస్తుని అన్నాడు. ఏంటండి లాభో దిబ్బో అని ఏడుస్తున్నాడు. రేపు చచ్చిపోదామంటే ఇవాళ తిట్టం కాదండి, రేపు చచ్చిపోదామంటే ఇవాళ సిద్ధపడాలి, మరణానికి సిద్ధపడాలి, మరణానికి ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండాలి. నాకు కొంతమంది భక్తులు తెలుసు, విశ్వాసులు తెలుసు, వాళ్ళు అసలు మరణించారన్నది తెలియదు అసలు వాళ్ళకి.
ఆ బాధే ఉండదు. హాస్పిటల్లో పడి ఆపరేషన్లు చేయించుకొని మూలుగుతూ ముక్కుతూ తిట్టించుకుంటూ కొట్టించుకుంటూ చేస్తారు కొంతమంది. కానీ హాయిగా పడుకుంటారు. పొద్దున్నే అమ్మ లేమంటే లేవదు, అంతే, వెళ్ళిపోయింది ఆమె. నిద్రలోనే పరలోకానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మాట్లాడుతూనే పరలోకానికి వెళ్ళిపోయిన దైవజనులు ఉన్నారు. ప్రసంగం చేయండి అయ్యా, అలసిపోయినయ్యా, నాకు ఇప్పటిదాకా ప్రసంగం చేసి వచ్చానంటే, అయ్యా మీ వాక్యం వినాలి, ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చామయ్యా. ఓ చిన్న ప్రసంగం చేయమంటే, ఇదిగో క్యాండిల్ వెలిగిస్తున్నాను, ఈ క్యాండిల్ ఉన్న వరకు చెప్తాను అని చెప్పి వాక్యాన్ని చెప్పి, ఆయన పేరు అక్షరం గుర్తురాడు, జార్జ్ విట్ఫీల్డ్. ఆ ప్రసంగం అయింది, అందరి కోసం మంచి వర్తమానం ఇచ్చాడు, ఆమెనన్నాడు. అలాగే ఆ బలిపీఠ ఆ కూర్చున్న చోటే అలా కళ్ళు మూసుకొని పరలోకం వెళ్ళిపోయాడు. ఆహాహా, ఎంత ధన్యత, ఎంత ధన్యత. ఈరోజు ఎంతమంది మరణిస్తానికి సిద్ధంగా ఉన్నారండి? ఎవరు మరణించుకుందాము గాక, అందరము నూతన సంవత్సరంలోనికి వెళుదాము గాక. కానీ మన చేతుల్లో లేదు. ఎప్పుడు ఏమి సంభవించనో పాస్టర్కి తెలీదు, విశ్వాసకి తెలీదు, ఎవరికీ తెలీదు. కాబట్టి ఎల్లప్పుడూ నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. ఇంకెక్కడ కావాలి నీకు లాభం? ఏమి లేని దిక్కుమాలిన వాళ్ళకి పరలోక పట్టణాన్ని ఇస్తుంటే అంతకంటే మించిన లాభం ఎక్కడుందండి నీకు? బంగారు వీధులు ఇస్తుంటే, సింహాసనం మీద కూర్చుంటా పెట్టుకుంటాను అంటుంటే, ఆకలి లేదు, దప్పిక లేదు, రోగం లేదు, మరణం లేదు అనే రాజ్యంలో నీకు నివాసం ఇస్తారంటే, ఏ హక్కు లేని దరిద్రుడు లాజరు పడున్నాడు రోడ్డు మీద, నానే దిక్కు లేదు, కుక్కలు వచ్చి నాకుతున్నాయి. చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చారు. ఎక్కడ కూర్చోబెట్టారు? అబ్రహాం రొమ్మును కూర్చొని ఉన్నాడట. ఆ ధనవంతుడికి అన్నీ ఉన్నాయి. రోజుకో రకం తిండి, రోజుకో రకం వస్త్రాలు, రోజుకో రకం ఆడంబరం. ధనవంతుడు కూడా మరణించారు బైబిల్లో. ధనవంతులు మరణిస్తారు, యవనస్తులు మరణిస్తారు. వృద్ధాప్యంలోనే మరణం వస్తుందంటే అది వేరేలాగా ఉంటుంది. కనీసం మనం ఎట్టైనా బతకొచ్చు, అప్పుడు వృద్ధాప్యంలో దేవుడిని ఎతకొచ్చు. కాదు, ఎవరికి ఎప్పుడు ఎలా కలుగుతుందో తెలియదు, దిక్కు లేదు. ఇక్కడ మాత్రం గంధ చక్కలు పెట్టి కాల్చుంటారు ఆయన్ని, ఇక్కడ మాత్రం ఊరంతా ఊరేగించుంటారు, పుష్పదండలు అనేది చేసి ఉంటారు, ఆర్భాటంలో బ్యాండ్ మేళం పెట్టుంటారు ఊరేగింపుకి, చావుకి. చచ్చాడు అక్కడ. అక్కడ రాయబడింది ఒక మాట, మనకు రిఫరెన్స్ టైం లేదు కనుక, పాతాళములో కన్నులెత్తి. ఇక్కడ కళ్ళు మూసాడు. చచ్చిపోయినప్పుడు కళ్ళు మూస్తారా? మూయరా? ముయ్యకపోతే ఎవరైనా మూసేస్తారులేండి. ముయ్యటం బట్టే కళ్ళు ఆఫ్ అయిపోతాయి. మరి రెప్పలు తెరిచి ఉంటాయేమో కానీ కంటికి చచ్చిపోయినట్టు కనపడద్దు. ఇంకేం లేదు, కళ్ళు మూసినట్టే. కళ్ళు మూసేశాడంటే అయిపోయింది దాని పని. ఇక్కడ కళ్ళు మూసాడు డామ్ని, అక్కడ కళ్ళు తెరిచాడు. ఎక్కడ? రే ఏసీ అయ్యిరా, కూల్ డ్రింక్ ఎదురా, రే ఎవడరా, పెప్సీ ఎదురా, ఎదురు ఎత్తు వేడికి వద్దే. కాసేపు ఎత్తుకుంటాడు, అర్థం కాక ఎక్కడో రండి నువ్వు మాట్లాడి, అబ్బాయి ఏంటి పాడా, అయ్యో అక్కడ పరలోకం కనపడుతుంది, అబ్రహాం కనపడుతున్నాడు. ఓ తండ్రి అయిన అబ్రహామా, ఇక్కడ నేను యాత్ర పడిపోతున్నాను. ఆ లాజర్ని పంపించి చిటికి నీళ్ళు చుక్క నా నోట్లో వేయించవా? ఓ చుక్క నీరు కూడా దొరకదన్నమాట అండి. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇంకేంటి? ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి దాటిపోదాలకున్నట్లు మన మధ్య అగాధమున్నది. నీవు నీ ఇష్టం వచ్చినట్టు జీవించావు భూలోకంలో ఉన్నప్పుడు, నీ ఇష్టం వచ్చినట్టు సుఖించావు నీవు. ఈ లాజరు తన మనసాక్షిని కాపాడుకున్నాడు, అక్కడ కష్టపడ్డాడు కాబట్టి ఇక్కడ సుఖిస్తున్నాడు. అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, ఆ లాజర్ని పంపించి వాళ్ళకన్నా చెప్పమనయ్యా. అసలు నరకంలో ఉన్నోడు కూడా ఆత్మల భారం ఉందండి. నరకంలో అల్లాడిపోతున్నాడు కూడా, నా బిడ్డలు ఇక్కడ రాకూడదు, నా తల్లిదండ్రులు ఇక్కడ రాకూడదు, నా తమ్ముళ్ళు ఇక్కడ రాకూడదు, నా అన్నలు ఇక్కడ రాకూడదు అనే భారం ఉందంట. చూడండి, ఆత్మల భారం లేని క్రైస్తవుడు అసలు క్రైస్తవుడా? నీ కళ్ళ ముందే నీ తమ్ముడో చెల్లో అక్కో పాడైపోతుంటే, తాగుతుంటే, దేవునికి వ్యతిరేకంగా బతుకుతుంటే నీకే బాధ లేదు, నేను బాగానే ఉన్నాను అనుకుంటే నువ్వు క్రైస్తవుడు కాదండి. అసలే కానే కాదు. నీ ఇంటి వారి గురించిన బాధ్యత నీకు లేదా? నీ కుమారుడు చెడిపోతుంటే నువ్వు పెంచుకున్న బిడ్డ నన్ను ఏం చేయమంటారు, నా మాట వింటలేదని ఊరుకుంటావా? మోకరించి కన్నీరు గార్చి గుడ్డలు బాదుకొని ప్రార్థిస్తావా? నువ్వు మార్చలేవు నిజమే, కానీ దేవునికి అప్పచెప్తే మారుస్తాడు. నా తండ్రి ప్రార్థన నన్ను మార్చింది, నేను ఎన్నోసార్లు చెప్తున్నాను. ఆయన కన్నీటితో ప్రార్థించకపోతే నేను భ్రష్టుడు అయిపోయి ఉండేవాడిని. నా తల్లి ప్రార్థన మా తండ్రిని మార్చింది.
12 సంవత్సరాలు ఓపిక పెట్టి మార్చింది ఆమె. ఆయన మార్పు కూడా కనిపెట్టింది. ఏంటి ఈ రోజున 2 రోజులు ప్రార్థన చేసి 3 రోజులు ప్రార్థన చేసి వాళ్ళు అంతేనండి, ఇంకా వాళ్ళు మారరండి అని వదిలేస్తున్నారు కదా. ఒకప్పుడు ఈ సహవాసంలో ఒక అన్న మారి తమ్ముడు మారి అన్న అక్కల అందరు బంచి మారిన వాళ్ళు ఉన్నారండి. పుట్టకొకరు చెట్టుకొకరు చెదిరిపోయారు. ఇప్పుడు మీరందరూ నా గుండెల్లోనే ఉన్నారు. కన్నీటితో సంపాదించిన వాళ్ళని నేను మీ పేరు నేను ఎరుగుతున్నాను. మిమ్మల్ని పేరు కూడా సంవత్సరానికి ఒక్కసారి కూడా కనబడేవారు కాదు, కనబడటం లేదు. ఇప్పుడు హ్యాపీ క్రిస్మస్ అని చెప్పకుండా, ప్రార్థన చేయించుకోకుండా, కౌగులించుకోకుండా వెళ్ళేవారు కాదండి. ఒకప్పుడు కంటికి కనపడకుండా పత్తా లేకుండా వెళ్ళిపోయారు. నిన్నంత దాన్ని బట్టి తెలిసిపోయింది మీ ప్రేమ ఎక్కడుందో, మీరు ఎక్కడున్నారు. వంకలు చెప్పకండి. నువ్వు రానివ్వటం లేదు కదా, నువ్వు లేట్ అయిపోయింది కదా, మనకు ఆకలి అయిపోతుంది కదా. ఒరే ఆకలి ఏంటి నాయన, సైకిల్ వేసుకొని అర్ధరాత్రి 1 గంటన్నర 2 గంటల వరకు వైకుంఠపురంలో రోడ్డు మీద ప్రార్థన చేసేవాళ్ళం. మళ్ళీ ప్రార్థన గంటలు కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం, తప్పులు దిద్దుకునేవాళ్ళం, ఒకరితో ఒకరు క్షమాపణలు అడుగు, ప్రతిరోజు ఒప్పుకోలు, సమాధాన పడటం అనేది అనుదినము ఉండేదండి సంఘంలో. ఇప్పుడు అసలు ఏమీ మచ్చుకైనా కనపడతలేదు. ఇలాగే ఇంకొక సంవత్సరం ఈ సేవ కొనసాగటం దేవుని చిత్తం కాదు, ప్రభువు చిత్తం. అయితే మొదటి ప్రేమ, మొదటి ఉజ్జీవం, మొదటి అభిషేకం సంవత్సరంలో తన కార్యాలు జరిగించాలన్నది దేవుని చిత్తం. ఆ చిత్తానికి నువ్వు లోబడతానంటే ధన్యుడు. లేకపోతే దేవుడు ఏం చేస్తాడో నాకు తెలియదు. నా జీవితంలో మాత్రం నేను ఒకటే నేర్చుకున్నా, మనుషుల ప్రేరేపణకు నేను లొంగను, మనుషులు ఇచ్చే సలహాల ప్రకారం నేను చెయ్యను. నా యేసయ్యకు నా జీవితం ఇచ్చిన రోజు నుండి ఇప్పటి వరకు దైవజనులు చెప్పిన మాట నేను వింటాను, అది వాక్యానుసారమైందే వింటాను. దైవజనుల గద్దింపులు నేను స్వీకరిస్తాను, అవే నన్ను ఇలాగ రూపించినవి, అలాగే నన్ను సిద్ధపరిచినవి. కానీ ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక దైవజనుడిగా నేను శాసించడానికి లేదు, చెప్పడానికి లేదు, చెప్పిన మాట వినరు, గౌరవం లేదు, ప్రేమ లేదు. కారణం, నీకు దేవుడు అంటేనే ప్రేమ లేనప్పుడు ఆఫ్టర్ ఆల్ హూ ఆమ్ ఐ? దేవుణ్ణి ప్రేమించినోడు దైవజనుని ఎలా ప్రేమిస్తాడు? దేవుని మీద ప్రేమ లేనివాడికి దేవుని మందిరం అంటే ఎలా భయం ఉంటుంది? ఇది ఒక్కటే కారణం. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావంటే, దైవ సేవకుల మాటలు నిర్లక్ష్యం చేస్తున్నావంటే, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావంటే దేవునితో నీ బతుకు సరలేదు. అందుకే నేను హెచ్చరించమంటున్నాడు ఈ రాత్రి, ఈ మధ్యాహ్నం నన్ను. అందుకే దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చాడు మనకి. ప్రపంచమంతా నేను సేవ చేస్తాను ఎప్పుడు అనుకోలేదని, పెద్ద సంఘం కట్టాలనే ఆశ నాకు లేదు. యేసు ప్రభు 12 మంది సిద్ధపరుచుకున్నాడు. చాలదా? రోషం కలిగిన వాళ్ళు ఒక 12 మంది ఉంటే చాలని దేవుని దగ్గర ఏడుస్తూ అడుక్కుంటున్నాడు ఈ సంవత్సరం అంతా. నేను గత 3 నెలల నుంచి కనీసం ఒక రోషం కలిగిన ప్రభు కొరకు దేనికైనా సిద్ధమన్న వాళ్ళని మా సంఘంలో నుండి ఈ పరిచర్యలో ఒక 12 మందిని దయచేయ ప్రభా. ఎన్ని రకాలైన సేవ అయినా చేసుకుంటూ పోవచ్చు ముందుకి. ఆత్మలను కన్నీటితో వాక్యం వెతుకుంటూ ఆత్మల పంటను కోసుకుంటూ పోవచ్చు. లేదా తెగింపు లేదు, ఆ సమర్పణ లేదు. అందువల్లనే మనం నష్టపోతున్నామండి. ఈరోజు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. మాటికి మిమ్మల్ని చెయ్యి ఎత్తమంటాం, మీరు చెయ్యి ఎత్తటం దింపటం వల్ల ప్రయోజనమే లేదు. పరిశుద్ధాత్ముడు నీ గుండె పగలగొడితే తప్ప నీ చెయ్యి ఎత్తవు. నువ్వు చెయ్యి ఎత్తినా దేవుని చిత్తాన్ని చేస్తానికి నువ్వు తీర్మానించుకో. నీ సొంత ప్రయత్నంలో ఏదో ఉద్రేకంతో నేనేదో చెప్పాను కాబట్టి అని ఉద్రేక భక్తి కాదండి క్రైస్తవ భక్తి. అంతరంగంలో నుంచి చొచ్చుకొచ్చేది, అంతరంగంలో నుంచి ప్రేరేపణతో వచ్చేది. ఒక నిబంధన చేశామంటే, రూతు ఒక నిబంధన చేసింది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవు వెళ్ళే చోటుకే నేను వస్తాను, నీవు మరణించిన చోటే నేను మరణిస్తానని తీర్మానం చేసిన చూడండి. ఆ తీర్మానం ఇవాళ దేవునితో మనం చేయాలి. అప్పుడు దేవుని చిత్తం జరుగుతుంది. కాబట్టి మీ సొంత ప్లాన్లు దయచేసి పక్కన పెట్టండి. రేపేమి సంభవిస్తుందో మనకి తెలియదు. ప్రభువు చిత్తమైతే నేను సేవకు రావాలంటే ప్రేరేపణ వస్తుందండి. దేవుని చిత్తమో కాదో తెలియటం లేదండి అంటారు కొంతమంది. సేవ అంటే ఏదో వచ్చి మందిరంలో పనులు చేయాలి, అయ్యగారి దగ్గర ఉండి తిట్లు తినాలి, ఈ ఎందుకు వచ్చిన సేవ ఇది అని ఈ రోజులో ఒకలాంటి వెగటొచ్చేస్తుంది మనుషులు. తిట్టులు తినకుండా, గద్దింపులు లేకుండా, పనులు చేయకుండా, దాసుడిగా ఉండకుండా ఎలాగో దైవజనుడు అవుతావు?
బైబిల్లో పరిశీలించండి. దాస్యము లేకుండా, శ్రమ పడకుండా, కష్టపడకుండా, చాకిరీ చేయకుండా ఎవరైనా దైవజనుడు అయి ఉంటే చెప్పండి. మోషేను చూడండి, గొర్రెల కాపరిగా పడ్డ తిప్పలు. యెహోషువను చూడండి, మోషే వెంబడి తిరిగి పడ్డ శ్రమ. ఎలీషాను చూడండి, ఏలియాతో పడి చేతుల మీద నీళ్లు పోసేవాడంటే గిన్నెలు గడిగేవాడిగా ఉన్నాడు అక్కడ. అంతే. ఏలియా మీద ఉన్న ఆత్మ రెండంతా పొందే వరకు వెంటాడాడు. పౌలు వంటి తిమోతిని, కుర్రోడిని పౌలు అంటున్నాడు, నా తోటి జతపనివాడు, యోధుడు, ప్రార్థనాపరుడు, మంచి సైనికుడు. ఏరండి, ఎపఫ్రోదా ఉన్నాడు, ఎపఫ్రోదీతు ఉన్నాడు, తీతు ఉన్నాడు, ఫిలెమోను ఉన్నాడు. ఎంతోమంది పౌలు పరిచర్యలో సహకరించిన వాళ్ళు చూసినప్పుడు పౌలు అంత గొప్ప సేవ, ఒక సంస్థ లేకుండా, ఒక ఆర్గనైజేషన్ లేకుండా, ఒక బిల్డింగ్ లేకుండా, ఒక మీడియా లేకుండా అంత గొప్ప పరిచర్య చేయగలిగాలంటే ప్రాణాలు పెట్టే మనుషులు ఉన్నారండి అక్కడ. తెగించిన మనుషులు ఉన్నారు అక్కడ. ఫీబే వంటి స్త్రీ ఆ రోజుల్లో ఒక ఉత్తరం తీసుకెళ్ళి ఒకరికి ఇవ్వాలంటే ప్రాణాలు పోగొట్టుకోవడానికి రెడీ అవ్వాలని పట్టుకుంటూ చెప్పేస్తారు. ఆమెని, నేను వెళ్తాను కొలసీకి, నేను ఉత్తరం తీసుకెళ్ళి ఇస్తాను. అదే ఆమె పని చేసింది. ఏం ప్రసంగం చేయలేదు ఆమె. కానీ ఆమె ఆ పరిచర్య ఇవాళ ఉత్తరాలు బైబిల్లో భాగాలుగా మారినాయి. ఏంటండి మనం చేసే పనులు? ఏం చేస్తున్నాం? ఏం సాధిస్తున్నాం? యేసయ్య నిన్ను ప్రేమించాడు అంటున్నావు, ఆయన దీవించాడు అంటున్నావు. అననోళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు. ఇప్పుడు నన్ను యేసయ్య దీవించాడు, నన్ను ఆశీర్వదించాడు, నేను రక్షించబడ్డానన్న వారి గురించి ఈరోజు ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంత చేసి నువ్వు ఇంటనకాలు చచ్చినట్టు, ఇంత చేసి యోధ ఇస్కరియోతుపై అక్కడ యేసు ప్రభు సిలువలో ఉంటే 20 ఉరేసుకొని చచ్చాడు. పిచ్చోడు కదా. 3.5 సంవత్సరాలు ప్రభుతో తిన్నాడు, విన్నాడు, చూశాడు. కానీ చివరికి 30 వెండి నాలుగు కోసం కక్కుర్తిపడ్డాడు. ఈ లాభం నాకు చాలనుకున్నాడు. ఏం పనికి మళ్ళాడు. చివరికి ఇలాగే యేసు ప్రభుని అమ్ముకుంటున్నారు మనుషులు. క్రైస్తవ భక్తి అంటే, నేను ఒక ఫ్యామిలీ వచ్చి చెప్పారు, మా అమ్మాయిని ప్రభువు నమ్ముకున్నారు మన సంఘంలోకి వచ్చేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు, ఆంధ్రాకి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయికి పెళ్లి చేశారు. పాస్టర్ గారని పెళ్లి చేశామండి, మేము ఎంతో విశ్వాసంగా ఉన్నాం. ఆయన పాస్టర్ అడిగా, ఓ దైవ సేవకుడు పాస్టర్ అయితే ఎంత బాగుంటుందో. ఆయన మాకు వెళ్ళగొట్టేశాడు నన్ను. ఇదేంటమ్మా, ఎందుకు వెళ్ళగొట్టాడు పాస్టర్ గారు? అంత ఫ్రాడ్. ఆ మాట అందా అమ్మాయి. ఫ్రాడ్ అండి. అంతా ఎక్కడెక్కడి నుంచో డబ్బులు తెప్పించుకొని ఏంటంటో చేస్తాడు. అసలు భక్తి లేదు, దేవుడు లేదు, సంఘం లేదు, అన్ని అబద్ధాలు, మోసాలు. ఇదేంటండి? ఇదేం భక్తి? ఇదేం జీవితం? ఎంతమంది రోజున మోసపోతున్నారో తెలియటం లేదండి. మిమ్మల్ని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో ఎరగటం లేదు మీరు. నాకైతే కడుపు నిండిపోతుంది మీ బిడ్డలు చూస్తున్నప్పుడు. ఎంత ఆనందం కలుగుతున్నాయో చెప్పలేను. మన పిల్లలు వచ్చి ఇక్కడ వాళ్ళు వాక్యాలు చెప్తున్నప్పుడు ఆ బిడ్డల ముఖాల్లో మీ ముఖాలు కనపడుతున్నాయి. తాతల ముఖాలు, అమ్మమ్మ ముఖాలు, నాయనమ్మ ముఖాలు కనపడుతున్నాయి. 3 తరాలుగా ఆశీర్వదించబడిన సంఘం అంటే ఇది. విడువక నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను, నీ బిడ్డలను ప్రేమిస్తున్నాడు. నువ్వు తప్పు చేసినా ప్రేమిస్తున్నాడు, నువ్వు దారిపైన ప్రేమిస్తున్నాడు, నువ్వు వెనుదీసిన ప్రేమిస్తున్నాడు, నిన్ను వెంటాడి మళ్ళీ ప్రేమిస్తున్నాడు. నీకేం కృతజ్ఞత లేదా? ఈ సంవత్సరం అన్నా సరి చేసుకుందామండి మన బతుకుని. ఈ సంవత్సరం దేవుని దగ్గర మొరపెడదాం. దేవుని చిత్తమైతే 37వ తారీఖు ఉపవాస ప్రార్థన ఉండేటట్టుగా ప్రార్థన చేద్దాం. ఆటంకాలు లేకున్నట్లుగా ప్రార్థన చేద్దాం. మరో అవకాశం మనం కుటుంబాలతో వచ్చి, కుటుంబాలుగా వచ్చి ఇక్కడ దేవుని సన్నిధిలో గోజాడదాం. ప్రభు చిత్తమైతే మన ముందున్న నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి ముందు మనల్ని మనం సిద్ధపరుచుకుందాం. ఈ లోపలనే ప్రభు నా దగ్గరకు వచ్చేయమంటే మరింత సంతోషంగా ఆయన రాజ్యానికి వెళ్ళటానికి సిద్ధపడదాం. నువ్వు సిద్ధపడు, నీ చుట్టూన్న వారిని సిద్ధపరచు. మధ్యలో ఒక్కొక్కటి ఉంది. ప్రభు రాకడ విషయమై మాలాంటి పాస్టర్ గారులు చెప్పి ఇంకా రాడ్లే అన్నట్టు మేమే నోరు మూసుకుంటున్నాం. రాకడ ప్రసంగాలు కనీసం సంవత్సరానికి, నెలకి ఒక్కసారైనా చేసేవాడిని ఒకప్పుడు నేను. ఈ మధ్య ఎన్ని రోజులైందో చేసి నాకు గుర్తొస్తుంది. పరిశుద్ధాత్ముడు నొప్పిస్తున్నాడు. ఆయన రాకడ ఎప్పుడో తెలియదండి. రాకడ గుర్తులన్నీ నెరవేరాయని సూచనలు చెప్తున్నాం, రాలేదులే అని ఊరుకుంటున్నాం. కానీ మన నిమిత్తం ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఆయన వచ్చినా, మనం చచ్చినా, మనం బ్రతికినా ఎవరి సొత్తు? ఒక ఏనుగు చచ్చినా ₹1,00,000 బతికినా ₹1,00,000. బతికినా దాని విలువ అంతే, చచ్చినా దాని బోన్స్ అంత విలువ ఉంటాయి. ఒక క్రైస్తవుడు బ్రతకంతేనండి. చచ్చినా అదే విలువ, బ్రతికినా అదే విలువ.
చస్తే పనికిరానోడు లోకస్తుడు. చచ్చినా కూడా దేవుని రాజ్యానికి వారసుడవుతాడు క్రైస్తవుడు. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. దయచేసి నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఒక చిన్న ప్రార్థన ప్రతి ఒక్కరూ. చివరిగా ఒక మాట చెప్పండి దేవుడితో. పూర్ణ హృదయంతో ఒక నిబంధన చేసుకోండి. ఎక్కువ టైం లేదు మనకి, జస్ట్ 2 minutes, 2 నిమిషాల్లో ఆరాధన ముగించబోతున్నాను. మేక్ ఎ డెసిషన్. నీ స్థితిని నువ్వు అర్థం చేసుకో. నిన్ను దేవుడు ప్రేమించిన విషయాన్ని అర్థం చేసుకో. నీ సొంత ప్లాన్లు వదిలి ఈ నూతన సంవత్సరంలో ప్రభా నువ్వు ఏం చెబితే అది చేస్తానయ్యా. నువ్వు దూకబట్టి దూకుతానయ్యా. నువ్వు రమ్మంటే వస్తానయ్యా. నీకే మొదటి ప్రాణయ్యా. నా బంధువులు కాదు, నా స్నేహితులు కాదు, నా ఉద్యోగ అధికారులు కాదు, నా లాభాలు కాదు, నువ్వే నాకు లాభమయ్యా. నిన్ను కలిగి ఉండడమే లాభమయ్యా. నీకంటే మించిన లాభం ఎక్కడుందయ్యా నాకు ఈ లోకంలో? నువ్వు దొరికావునైనా నాకు చాలయ్యా. సర్వ సంపదలు నీలో ఉన్నాయి, పొక్కిసాలు నీలో ఉన్నాయి. నేను నీ ఉంటే నాకు చాలయ్యా. ఆకాశంలో నాకెవరున్నారు? నీవు నాకుండగా ఈ భూమిలోని ఏది నాకు అక్కర్లేదన్నా ఆ దావీదుకి ఇచ్చిన భక్తి మాకు దయచేయ్యా. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. తెరిసేయండి. నోరు తెరిస్తే వస్తుంది ప్రార్థన. నోరు తెరవండి, టైం లేదు మనకి. నోరు తెరవండి, కుమ్మరించండి. గుండెల్లో ఉన్నది నోట్లో నుంచి బయటికి రానివ్వండి. నోటితో ఒప్పుకోవాలన్నాడు ప్రభు. ఒప్పుకోవాలన్నాడు. ఒప్పుకుంటే క్షమిస్తాడు, ఒప్పుకుంటే రక్షించబడతావు, ఒప్పుకుంటే ప్రభు దర్శిస్తాడు. చెప్పుకో దేవునికి, నన్ను అడుగు. నాకు శక్తి లేదయ్యా, నాకు బలం లేదయ్యా, నా చేత కాలేదయ్యా, నన్ను క్షమించయ్యా, నేను పడ్డానయ్యా, నేను లేవలేకపోతున్నాను. ఓనయ్యా, నాకు మేలు ఎన్నో చేశావు, నా కుటుంబాలు దీవించావు, నీకు వందనాలయ్యా. నీకోసం బ్రతుకుతానయ్యా. కొత్త సంవత్సరం ఇంకోటి నాకు ఇవ్వయ్యా, నేను బ్రతికి చూపిస్తానయ్యా నీకోసం. ఇంకా నా ఇంట్లో వాళ్ళు చాలామంది మారలేదయ్యా, వాళ్ళ రక్షణ కోసం ప్రార్థిస్తానయ్యా. ఇంకా ఎంతోమందికి నీ సువార్త చెప్పలేదయ్యా, వారికి నీ సువార్త చెప్తానయ్యా. నన్ను బతికించయ్యా, నిన్ను మహింపరుస్తానయ్యా, నీకోసం బ్రతుకుతానయ్యా. నా సొంత ప్లాన్లన్నీ వదిలిపెట్టేస్తున్నా, నా సొంత ఆలోచనలన్నీ వదిలిపెట్టేస్తున్నా. నీ ప్రణాళిక ఎరిగి, నీ చిత్తం ఎరిగి, నీ సాక్షిగా బ్రతుకుతానయ్యా అని ప్రతి ఒక్కరు నోరు తెరవాలి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఈ చివరి అవకాశాన్ని మేము ఉపయోగించుకోవడానికి మా హృదయాలను నీ సన్నిధిలో కొమ్మరించుకుంటుండగా ఎన్నో విషయాలలో మమ్మల్ని నలగొట్టావయ్యా. మేము నలగటానికి సహాయం చేయము. కాటికి లోబడి నీ కోడే దెబ్బలకు లోబడినట్లు ప్రభా, ఈ రోజున నీ గద్దింపుకు లోబడడానికి నీవు నన్ను తిప్పిన ఎడల నేను తిరుగుదునని ఎఫ్రాయిము ఇప్పుడు అంగలార్చుడు నేను వింటున్నానన్న మాట ఈ ఆవరణలో, ఈ ఆలయంలో నెరవేరడేమో నాయన. నీవు నన్ను తిప్పితే నేను తిరుగుతానని ఇక్కడ ఎవరెవరు వారు ఒక నిబంధన చేసుకుంటున్నారో వారిని కనికరించు ప్రభా. ఎఫ్రాయిము, నా ముద్దు బిడ్డ, నీకు నడక నేర్పిన వాడిని నేను, నీకు నీ చేయి పెట్టుకొని నడిపించిన వాడిని నేను, నిన్ను ప్రేమించిన వాడిని నేను. నువ్వు నా మీద తిరుగుబాటు చేసావే, నువ్వు గాలి వేస్తున్నావే, నువ్వు దేవుడిని మర్చిపోయావే. అయినప్పటికీ నీ గురించి చెడ్డగా మాట్లాడితే నా కడుపు మండిపోతుందన్న దేవుడు ఈరోజు మనల్ని చూసి, మనం ప్రేమించబడిన జనమైన మనల్ని చూసి ప్రభు మనల్ని గద్దించడానికి కూడా బాధపడుతున్నాడు. ప్రభు, నాకు కావాలయ్యా, నీ క్షమాపణ నాకు కావాలయ్యా, నీ కడిగిర నాకు కావాలయ్యా. నువ్వు నన్ను తిప్పయ్యా తిరుగుతాను, నువ్వు నన్ను లేపయ్యా నడుస్తాను, నువ్వు నాకు చెప్పయ్యా చేస్తాను, నువ్వు నా చేయి పట్టుకోయ్యా నిన్ను వరంలో నాకు సహాయం చేయమని ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడా, నీవు సహాయం చేయి నాయన. ఈ మధ్యాహ్నం ఎవరిని నీవు దర్శిస్తున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో,
నీ పిలుపుకు లోబడటానికి సహాయం చేయి. నీ చిత్తమైతే నాయన మరొక్క రాత్రి మాకు దయచేయ్యా. నిన్ను పట్టు విడవకుండా మేమే కాదు మా కుటుంబాలుగా వచ్చి నీ పాద సన్నిధిలో వాచరేట్ సర్వీస్ గడపడానికి నీ చిత్తమైతే ఒక్కొక్క అవకాశం దయచేయ్యా. దేవా, అంతవరకు మా ముందున్న ఈ కొద్ది రోజులు దాన్ని అలయక పరిగెత్తడానికి, తండ్రి ఎడతెగక ప్రార్థన చేయడానికి, మా హృదయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకొని పరిశుద్ధపరచబడిన వారిగా, పరీక్షించుకునే వారిగా, నీ అభిషేకంతో నింపబడిన వారిగా ఉండటకు సహాయం చేయి. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారతమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవట్లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవట్లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో మరి 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, ఈ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా ఎవరైనా కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. ఒక నిమిషం, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచే అనేక పుస్తకములు, బైబిల్ సంబంధించిన పుస్తకములు, మీ సమస్యలకు పరిష్కారాలు కలుగజేసేవి, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచేవి, మీ విశ్వాసమును వృద్ధి చేసేవి, యవనస్తులకు, స్త్రీలకు, పురుషులకు, అలాగే కుటుంబాలకు ఉపయోగకరమైన వర్తమానాలతో నిండిన అనేక పుస్తకములు, ఇంచుమించు 50 పుస్తకములు సిద్ధపరుచున్నాం. ఈ 50 పుస్తకాలు మీకు కావాలంటే ఇప్పుడే 08939393939 నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి.